స్వాతంత్ర సమరయోధులు కాదు, ప్రజాసేవలో నిష్ణాతులు కాదు, వీళ్ళు సంపాదించిన ఆస్తులంతా పేదవారికి పంచిన వాళ్ళు కాదు, అన్న క్యాంటీన్లు పెట్టి భోజనం పెట్టిన వాళ్ళు కాదు, కాలువలు తవ్వి రైతులకి పంటలకి నీరు అందించిన వాళ్ళు కాదు. మరి ఎందుకు ఇంతమంది వచ్చారంటే వీళ్ళు కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి ఆనాటి మమేకమై పనిచేశారు. వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేయలేదు, పార్టీ కార్యకర్తలుగా పనిచేశారు. అందుకే వీళ్ళందరూ కూడా అంతమంది రావటం జరిగింది. వచ్చిన వాళ్ళు అరాచకం సృష్టించారు. అక్కడ ఇష్టం వచ్చిన ఆ గేట్లు పడగొట్టారు, అక్కడ ఉన్న పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా నెట్టేశారు, బ్యారికేడ్లు కింద పడేసి తొక్కేశారు. ఎవరిని రిసీవ్ చేసుకోవటానికి వచ్చారయ్యా? 3,500 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో ప్రధాన ముద్దాయిలు వీళ్ళు. ముద్దాయిల్ని రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతమంది వచ్చి అరాచకం సృష్టిస్తారా?